బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% ఉన్న రిజర్వేషన్లను గత ప్రభుత్వం 23.7%కి తగ్గించిందని, దీనిపై మేము ఎన్నిసార్లు పోరాటం చేపట్టి ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టి రిజర్వేషన్లను 42%కి పెంచుతామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీ మేరకు వెంటనే కుల గణన చేపట్టి బీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జనాభాలో 50% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 33% ఉన్న రిజర్వేషన్లను 23.7%కి తగ్గించింది. మేము గతంలో ఎన్నోసార్లు పోరాటాలు చేసినా కానీ పెంచలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా కులగణన చేపట్టి 42%కి పెంచుతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మాత్రం తప్పకుండా కులగణన చేపట్టి మేము ఎంత ఉన్నామో మాకంతా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి కులగణన చేపట్టి మాకు 50% ఉన్న జనాభాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ వేరే ఏ ఎలక్షన్లలో కానీ మా బీసీలకు సగము వాటా వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇప్పుడు బీసీ కులగణన చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అది కూడా స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది పెట్టాలనేది మా ఆలోచన. బీసీ కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో పేర్కొంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సబ్బండ బీసీ కులాలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండ్రు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క సందర్భంగా మేము రాష్ట్ర మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాం. ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు కుల గణన చేపడతామని హామీ ఇచ్చిండ్రో ఆ హామీని మీరు తూచా తప్పకుండా అమలు చేస్తారనేటువంటి ఒక ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం.